భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొగ్గుగన్ల వేలాన్ని ఆపాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ బస్ యాత్రను నిర్వహించింది. తెలంగాణలోని బొగ్గుగన్లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం పీవీకే 5 గన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎస్ వీరయ్య సందర్శించారు. సింగరేణి గుర్తించిన 15 బొగ్గు బ్లాక్స్లను మోదీ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. బ్లాకును వేలం పాట పెట్టాలని నిర్ణయించింది. 2021లో కూడా కోయగూడెం బొగ్గు బ్లాకును, సత్తుపల్లి బొగ్గు బ్లాకులను కూడా వేలం పాట పెట్టి ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పారు. సింగరేణి కనుక్కున్నటువంటి బొగ్గు బ్లాకుల్ని సింగరేణి తవ్వుకునే అవకాశం ఇవ్వకుండా ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పేటువంటి ప్రక్రియ ఇట్లాగే కొనసాగితే సింగరేణి పూర్తిగా నష్టాల పాలవుతుంది. తెలంగాణ ప్రజలకు హాని జరుగుతుంది. సింగరేణిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు అందరి మీద ఉన్నది. బాధాకరమైన విషయం, గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్ర బీజేపీ సర్కారుతో ప్రజలను సమీకరించి కొట్లాడడానికి సిద్ధపడట్లేదు. అందుకని సింగరేణి